భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి కందకట్ల భిక్షపతికి రిలయన్స్ లోన్ పేరిట తన ఫోన్కు లింక్ వచ్చింది. ఆ లింకును నొక్కిన తర్వాత రిలయన్స్ కంపెనీ ప్రతినిధులమని మీ సిబిల్ స్కోర్ లోన్కు సరిపోయేంత లేదని చెప్పడంతో 3 దఫాలుగా వారు పంపించిన క్యూఆర్ కోడ్కు ఫోన్పే ద్వారా భిక్షపతి 36,500 పంపించాడు. ఇంకా 18,000 రూపాయలు పంపిస్తే 10 నిమిషాల్లో 3 లక్షల రూపాయల లోను మీ అకౌంట్లో జమ అవుతాయని మళ్ళీ రిలయన్స్ లోన్ పేరిట ఫోన్ రావడంతో మోసపోయానని గ్రహించిన భిక్షపతి 1930కి కాల్ చేయగా వారి సూచన మేరకు ఇల్లందు సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు భిక్షపతి ఫిర్యాదు చేశాడు. సింగరేణిలో పనిచేస్తున్న మాజీ కార్మికుడిని నేను. నిన్న పొద్దున్నే ఒక అతను హైదరాబాదు రిలయన్స్ అని పేరుతో నన్ను మోసం చేస్తూ ఆ రిలయన్స్ కూడా బాండ్ పేపర్ పెట్టడం జరిగింది. ఆ విషయంలో నాకు లోన్ కావాలని నేను లింక్ ఓపెన్ చేయడం వల్ల నా దగ్గర నుంచి 36,500 రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు వాళ్ళు. అది కూడా నా సొంత డబ్బులు కాదు, మా ఇద్దరు అల్లుళ్ళ నుంచి అమౌంట్ కొట్టడం జరిగింది. అది కూడా వెంటనే సైబరు ఏదైతుందో 19:30కి ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇట్లా మేడం అని చెప్తే ఆ మేడం గారు స్పందించారు. హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ పోయి డైరెక్ట్గా మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము చేస్తాం, దాన్ని వ్యవహారం చేస్తామని చెప్పారు. అలా నాలాంటి వాళ్ళు మోసపోతుంటే ప్రజానికంలో పల్లెటూరు జనం ఎంత మోసపోతారో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ టైం సింగరేణిలో 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఏదో నా పిల్లలను పోషించుకుంటూ వస్తూ ఏదో లింక్ ఓపెన్ చేయడం వల్ల ఇంత మోసం జరుగుద్దని మాత్రం అనుకోలేదు. దయచేసి ఇలాంటి వ్యవహారం ఎవరికి జరగకుండా నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఆధారాలు, వాడు పెట్టిన నంబర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. వాడు పెట్టిన రిలయన్స్, వాడు పెట్టిన నంబరు ఇప్పుడు కూడా ఆన్లైన్లో చేస్తే ఆల్రెడీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి ఆలోచించమని నేను చెప్తున్నా, అది కూడా చేయండి.